హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ నెవిలానంద్. మనందరికీ తెలుసు ఈ సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. ఒకటి సంక్రాంతికి వస్తున్నాం, ఇంకొకటి డాకు మహారాజ్ అండ్ ఇంకొకటి గేమ్ చేంజర్. సో ఈ 3 సినిమాలకు సంబంధించి అసలు ఆ సినిమాల వెనకాల ఉన్న కథ ఏంటి? అసలు ఈ 3 సినిమాలో ఏ సినిమా ఎక్కువ ఆడబోతుంది? అండ్ ఈ 3 సినిమాలు ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్‌లో కూడా సేమ్ సినిమాలు మ్యాచ్ అయినాయి. సో వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు సినీ సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆ ట్రైలర్స్ ఇది చూస్తూ ఉంటే ఇది ఇక్కడ ఏదో ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో F2 కూడా మంచి హిట్ అయింది. అది కాక సంక్రాంతికి భార్యాభర్తలు కొత్త అల్లుడు ఇంటికి రావడము ఈ విషయాలే కాకుండా ఇప్పుడు బాగా ట్రెండింగ్గా నడుస్తున్న ఇద్దరి ఒక ప్రేయసి అసలు ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది. సినిమాకు ముందు ట్రైలర్ డైలాగ్, పెళ్లికి ముందు లవర్ అలాగా. అవును, చాలా క్యాచీ అది, చాలా క్యాచ్. ఆమె రావడము, ఈ భార్యాభర్తలు హ్యాపీగా ఉన్నప్పుడు ఆమె రావడము, ఇవే కదా కావాల్సింది జనాలకు. సంక్రాంతికి సంబంధించిన సంబరాలు ఇవన్నీ కూడా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో. సాంగ్ కూడా అసలు భాస్కర్ భట్ట రవి రాసిన సినిమా. రమణ గోగుల పాడింది, రాసింది భాస్కర్ భట్ట రవికుమార్. గోదావరి గట్టు మీద రామచిలుకువే ఆ పాట అసలు విపరీతంగా వైరల్ అయింది. ఈ 3 సినిమాలతో పోల్చుకుంటే ఆ పాట బాగా వైరల్ అయింది, జనాలు లేకపోయింది, మ్యూజిక్ పరంగా హిట్ అయింది. రమణ గోగుల చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైన పాట పాడాడు అనే అది వినిపిస్తూ ఉంది. కాబట్టి దీనికి కొంచెం అంటే హిట్ అయ్యే లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సంక్రాంతికి వస్తున్న సినిమా. ఆ హీరోయిన్ కూడా మన రాజేష్ పాత హీరో, జంధ్యాల సినిమాల్లో బాగా చేశాడు. ఆయన కూతురు, వాళ్ళది సినిమా ఫ్యామిలీనే, వాళ్ళ తాత కూడా హర్నాథ్ అని. కాబట్టి ఆమె కూడా ఐశ్వర్య రాజేష్ కూడా చాలా మీనాక్షి చౌదరి మెయిన్ ఈమెనే ఉంది. ఐశ్వర్య రాజేష్ మీద ఎక్కువ ఫోకస్ అయింది, ఎక్కువ ప్రచారం కూడా అయింది. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుందని అనడంలో సందేహం లేదు. అండ్ ఇంకొక విషయం బాగా ఏంటంటే ఈ 3 సినిమాలకు సంబంధించి తెలంగాణలో ఇంతవరకు టికెట్లు ఓపెన్ చేయలేదు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే సినిమా వాళ్ళు మాకు ప్రీమియర్ చేయలేదు, టికెట్ రేట్లకి హైక్స్ చేయలేదు, మాకు ఇప్పుడే రిలీజ్ చేయాలని లేదని అంటున్నారు. కానీ సినిమా పిచ్చి అంటే సినిమా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎప్పుడెప్పుడు టికెట్స్ ఓపెన్ చేస్తారా అని చేస్తున్నారు. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటారు? దాని బిజినెస్ స్ట్రాటజీ ఉంటుంది. వాళ్ళకి ఏదో ప్లానింగ్స్ ఉంటాయి, ఇలా చేస్తే ఇలా ఎక్కువ డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అని. ఇప్పుడు సినిమాలు అప్పట్లాగా 100 రోజులు కనీసం 10-11 రోజులు కూడా ఆడే 2-3 రోజుల్లోనే సినిమాకు పెట్టింది మొత్తం వాపస్ తీసుకోవాలి. కాబట్టి అలాంటిది ఏదో ఒక బిజినెస్ ప్లానింగ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒక 1 వీక్ సంక్రాంతి అనగా పండగ, సంబరాలు, కోడి పందాలు, లాస్ట్కి వచ్చేప్పుడు సినిమా అనేది కూడా ఆ సంబరాల్లో ముఖ్యమైనది కదా. అది తింటారు, ఆడుకుంటారు, పోయి మళ్ళీ రిలాక్స్ అయ్యి సినిమా చూస్తారు. కాబట్టి సినిమాకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు ఏవో ప్లానింగ్ చేసి ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పుష్ప సినిమా అవ్వచ్చు, దేవర అవ్వచ్చు, బాహుబలి అవ్వచ్చు, ఈ సినిమాలన్నిటికీ టికెట్ రేట్లు పెంచారు. ఈ టికెట్ రేట్లు పెంచడం వల్ల 1000 కోట్లు, 1500 కోట్లు, 17 ఇట్లా 1800 కోట్ల దాకా కలెక్షన్ చేసినారు. బట్ ఈ తెలంగాణలో ఇప్పుడు చూసుకుంటే వీటికి కూడా టికెట్ రేట్స్ పెంచలేదు. మరి ఇప్పుడు ఆ బడ్జెట్ ని రీచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఉంటుంది. ప్రతిదానికి ఇంకొక మార్గం ఏదో ఉంటుంది. ఇది మూసుకుపోయిందని ఇంకోటి తెలుసుకుంటుంది. వాళ్ళు డబ్బులు వెనక్కి తెచ్చుకునే దానికి వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి. గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది. ఆ టైం వచ్చేప్పటికి వాళ్ళు పెట్టిన బ్యాన్ కూడా ఎత్తేయచ్చు, పెంచుకోండి అని చెప్పచ్చు కూడా. వీటంటే ప్రీమియర్ షో వేస్తే కూడా ఎంత వస్తుంది, 3-4 కోట్లు వస్తుంది ఏ సినిమాకైనా కూడా. ఈ టికెట్ల రేటు పెంచుకోవడమే కదా ముఖ్యం అనేది. ఇప్పుడు ఊరికి పోవాలనుకో మామూలు రోజుల్లో అయితే 600 ఉంటుంది టికెట్, పండగ వచ్చేప్పటికి 2500, 3000, 5000 దాకా ఉంటుంది టికెట్. ఇది కూడా అట్నే ఉంటుంది. అవసరాన్ని బట్టి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే 400-500 కోట్లు పెట్టి వాళ్ళు సినిమా ఇస్తున్నారు. ఇప్పుడు సినిమా తీయడం అంటే చిన్న సినిమాలు అలాంటివి ఏం లేవు ఇప్పుడు. లేకుంటే సినిమాని కొనడము అట్లాంటివి కూడా లేడు. పాన్ ఇండియా
మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళే రిలీజ్ చేసుకుంటున్నారు. అన్ని లాంగ్వేజ్. వేరే వాడు కొనేవాడు కూడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పాన్ ఇండియా సినిమాలతో కొన్ని వ్యాపారాలు మూతపడ్డాయి సినిమా ఇండస్ట్రీలో. ఈ దళారీలు ఇవన్నీ పోయినాయి. లేకుంటే డబ్బింగ్ చేసుకోవడము, ఈ సినిమా బాగా ఆడింది అనుకో తమిళ్లోకి డబ్బింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదో తమిళ్లో కూడా రిలీజ్ అవుతుంది అన్నమాట. పాన్ ఇండియా అంటే ఈజీగా అన్ని భాషల్లోకి పోతాం, దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సెక్షన్ మూతపడింది. కొన్ని డబ్బింగ్ చేసుకుని అమ్ముకోవడం కానీ, లేకుంటే కొన్ని వేరే వాళ్ళకు అమ్ముకోవడం కానీ ఇవన్నీ చాలా మూతపడ్డాయి. అది చిన్న సినిమా అనేది కూడా చచ్చిపోయింది. అది తీస్తే 100 కోట్ల సినిమా తీయాలి, లేకుంటే గమ్మున ఉండాలి. అది పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇవి ఇవాళ సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్, అలాగే డాకు మహారాజ్ సినిమాలకు సంబంధించిన విషయాలు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ సినిమాల గురించి మీ ఒపీనియన్ ఏంటి, ఏ సినిమా హిట్ అవ్వబోతుందని అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.